ఇన్ని రకాలుగా సాయం చేసి చివరికి మా బతుకులు ఏమైనాయి అంటే మాకు రిజర్వేషన్లు చక్కగా ఉండవు, ఉద్యోగాలు చేసుకుందామంటే, వ్యాపారం చేసుకుందామంటే ఇగో ఈ దళారులు లాంటి వాళ్ళు దొంగలు వచ్చి మా ప్రాణం మీద పడి ఈరోజు చిన్న చిన్న కుల వృత్తులు మావి వ్యాపారం మా వృత్తి, మా మా ఆరవేశుల వృత్తి, ఒకటి రెండు దుకాణాలు ఉన్నటువంటి చిన్న గ్రామంలో కూడా వీళ్ళు ముందు ఫస్ట్ పెద్ద పెద్ద సిటీలోకి ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత పట్టణాలలోకి ఎంటర్ అయ్యారు, ఇప్పుడు మండలాలు అయిపోయినాయి, గ్రామీణ ప్రాంతాల్లోకి ఏమయ్యా అంటే ఒక 2-3 పనులే చేస్తలేనట్టున్నారు, ఒక చెప్పులు కుట్టే పనో ఇంకేదైనా చేస్తలేను, తాడు చెట్లు. ఇక మిగతా ప్రతి వ్యాపారంలో రాజస్థానీలు, గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు అన్ని వ్యాపారాలు. మేము రావడానికి ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవడు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరు ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు, నేను దానికి ఆటంకం చెప్పను. ఒక రాజకీయ నాయకురాలుగా నేను అలాంటి మాట కూడా మాట్లాడడానికి నాకు హక్కు లేదు. మనం కూడా విదేశాలలో పోయి ఉంటాం, ఇతర రాష్ట్రాలలో మనకి ఏమైనా వ్యాపారం ఉంటే పోయి చేసుకుంటాము.